A car travels 440 kilometers in 5.5 hours. The time required cover 30 kilometers with the same speed in minutes అన్నది. మరి తెలుగులో చూస్తే ఒక కారు 5.5 గంటలలో 440 కిలోమీటర్ దూరం ప్రయాణించగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్ దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయం నిమిషాలలో అన్నాడు. మనకేమి ఇచ్చాడంటే ఇక్కడ మనకు డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే డిస్టెన్స్ ఇచ్చి టైం ఫైండ్ అవుట్ చేయమని చెప్పంటున్నాడు. మరి దీనికి ఫార్ములా ఏమీ అవసరం లేదు. మనం జస్ట్ మనం ప్రతి దానికి ఏం చేయొచ్చు అంటే కంపారిజన్ మెథడ్ అనమాట. దాన్ని యూజ్ చేశారనుకో ప్రతి చాప్టర్లో కూడా వితౌట్ ఫార్ములా అంటే సూత్రాల అవసరం లేకున్నట్టుగా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. మరి ఏ విధంగా అంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే 5.5 గంటల్లో 440 కిలోమీటర్స్ ప్రయాణం చేశాడట. అంటే అర్థం ఏమనుకంటే 440 కిలోమీటర్స్కు మనకు 5.5 అవర్స్ అని చెప్పని అర్థం. 5.5 మీన్స్ 2 5 10, 10 + 1 ఎంత 11/2 అవర్స్ అని చెప్పని అర్థం. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నానంటే 30 కిలోమీటర్స్కి హౌ మెనీ మినిట్స్, నాట్ అవర్స్ అనమాట. అంటే మనం మినిట్స్లో కనుక్కొని దీన్ని ఏం చేయాలి అంటే దీన్ని అవర్స్లో ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ తర్వాత మనం మినిట్స్లోకి కన్వర్షన్ చేసుకోవాలి. మరి ఏ విధంగా అంటే సేమ్ కంపారిజన్ మెథడ్ కిందది బై పైది. ఏ విధంగా 30/440 ఇంటూ 5.5 మీన్స్ 11/2 ఇది అవర్స్లో వస్తుంది మనకు. ఇప్పుడు దీనికి మినిట్స్లోకి మార్చాలంటే మనకు అర్థమేమి 1 అవర్ = 60 మినిట్స్ కదా. కాబట్టి ఏం చేస్తానంటే దీన్ని ఇంటూ 60 చేసుకుంటాను అనమాట. ఈజీగా అవుతుంది మనకు. అప్పుడు 0 0 క్యాన్సల్, 11 1 11, 4 4 1 4 1 4 4 5 20. నెక్స్ట్ ఏమొచ్చింది మనకు 3/2 ఇంటూ 15 లేకపోతే 15 3 ఎంత 45/2. 45/2 మీన్స్ 22.5 మినిట్స్ అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.